నమస్తే ఎస్ఎస్ న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కార్యక్రమం. బంద్ నేపథ్యంలో మూతబడ్డ ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలు. కోల్కతా ఘటనను నిరసిస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన ప్రజా సంఘాల నేతలు. సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా బ్రహ్మనాయుడు పదవీ బాధ్యతలు. పద్ధతులు మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్. గంజాయి, ఈవ్ టీజింగ్ చేసే బ్యాచ్లకు ఎస్ఐ బ్రహ్మనాయుడు హెచ్చరిక. కోల్కతాలో అత్యాచారానికి గురైన డాక్టర్ మౌమిత ఘటనను తీవ్రంగా నిరసిస్తూ సూళ్లూరుపేట పట్టణంలోని యూటీఎఫ్, జన విజ్ఞాన వేదిక, సిఐటియు ఆధ్వర్యంలో కొవ్వొత్తులు చేతపట్టుకుని నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులైనటువంటి యూటీఎఫ్ నాయకులు జీజే రాజశేఖర్, జన విజ్ఞాన వేదిక నాయకులు రాజేష్, సిఐటియు నాయకులు సాంబశివయ్య మాట్లాడుతూ డాక్టర్ వృత్తిలో ఉండే స్త్రీకి రక్షణ లేకపోతే సామాన్యమైన మహిళకు ఏం రక్షణ ఉంటుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. రేపిస్తున్న వెంటనే సిగ్గు బాలికలపై జరుగుతున్న వేధింపులు, సిగ్గు మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు. రేపిస్తులను వెంటనే శిక్షించాలి. లైంగిక వేధింపు స్త్రీలకు రక్షణను రేపిస్తులను వెంటనే. యువ డాక్టర్ మౌమితపై జరిగిన అత్యాచారాన్ని, స్త్రీల పట్ల మగవారి ఆలోచన, సృష్టికి మూలమైన స్త్రీకి రేపిస్తులను వెంటనే బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపులను. ఈరోజు యూటీఎఫ్, జన విజ్ఞాన వేదిక మరియు సిఐటియు సంఘాల ఆధ్వర్యంలో సూళ్లూరుపేట పట్టణంలో కొవ్వొత్తుల ప్రదర్శన జరుగుతూ ఉన్నది. ఈ సంఘటనని తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం. మహిళలకు భారతదేశంలో రక్షణ లేకుండా పోయింది. స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలైనా కూడా ఇంకా మహిళలకు అభద్రతా భావంలో ఉన్నారంటే సిగ్గుచేటైన విషయంగా ఈరోజు మేము భావిస్తూ ఉన్నాము. హోదాలో ఉన్నటువంటి గౌరవప్రదమైన డాక్టర్ వృత్తిలో ఉన్నటువంటి స్త్రీలకే రక్షణ లేకపోతే సామాన్యమైన మహిళలకి, సామాన్యమైనటువంటి స్త్రీలకి, బాలబాలికలకి ఎలా రక్షణ ఉంటుందనేది మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తాం. అత్యాచారానికి పాల్పడ్డ వాళ్ళని కఠినంగా శిక్షించాలి. వాళ్ళు ఎంత వాళ్ళైనా ప్రభుత్వాలు ఉపేక్షించకూడదు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మహిళ, అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి మహిళ, అలాగే ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మహిళ, ఇంతమంది మహిళలు మనల్ని పరిపాలిస్తున్నా కూడా మన భారతదేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఇలాంటి మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలని వెంటనే అరికట్టాలి. మౌమిత అత్యాచారానికి నిరసనగా వారికి నివాళులర్పిస్తూ మనందరం కలిసి ముందుకు సాగుదాం. నాయుడుపేట పట్టణంలోని అంబేద్కర్ భవనం ముందు ఉన్న స్థలంలో చేపట్టిన ఆక్రమణలో మున్సిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డి ఆదేశాలతో సిబ్బంది తొలగింపు చర్యలు చేపట్టారు. అంబేద్కర్ భవనం ఎదుట కొంతమంది అక్రమంగా రేకుల షెడ్లు ఏర్పాటు చేసి స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించగా పలువురు ఫిర్యాదుల మేరకు స్పందించిన కమిషనర్ వెంటనే తొలగింపు చర్యలు చేపట్టారు. ఇదే విధంగా పట్టణంలోని ప్రధాన రహదారుల్లో ఆక్రమించి ఉన్న రోడ్ల స్థలాలపై కూడా ఆక్రమణలు తొలగిస్తే ట్రాఫిక్ ఇబ్బందులు తొలగుతాయని పట్టణ ప్రజలు అంటున్నారు. ఆ దిశగా మున్సిపల్ అధికారులు కూడా చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.
ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వ వైఖరి మరియు సుప్రీంకోర్టు తీర్పు వెల్లడికి నిరసనగా దేశవ్యాప్తంగా మాల మహానాడు సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ బుధవారం రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో సూళ్లూరుపేట మాల మహానాడు జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్కు మద్దతునిస్తూ పట్టణ పురవీధుల్లో భారీ ర్యాలీ ప్రదర్శన చేస్తూ ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించడం జరిగింది. తదుపరి స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో విద్యార్థులచే మాల మహానాడు ఆధ్వర్యంలో మానవహారంగా ఏర్పడి ఎస్సీ వర్గీకరణ తీర్పుకు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేశారు. అనంతరం ఎంఆర్ఓ కార్యాలయం వద్దకు చేరుకొని ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని అందజేశారు. బహుజన మిత్రులకు, మాతోటి మాల మహానాడు సోదరులకు, మాలలకు ఈరోజు భారత బంధు పిలుపు మేరకు విచ్చేసిన బహుజన మిత్రులకు, మాల మహానాడు మిత్రులకు, మాలలకు నా జైభీములు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఈరోజు బంధుకు పిలుపునిచ్చారంటే కారణం ఒకటే, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం పోదామా, వర్గీకరణ చేసుకుంటా పోదామా అనేది సమస్య. భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ప్రకారం పోదామని ఈ మాలలందరూ ఏకపిస్తున్నారు. దయచేసి ఢిల్లీ నుండి ఢిల్లీ వరకు ప్రతి స్టేట్ వరకు అలాగే పోవాలని కోరుకుంటున్నాము. ఈ పిలుపునిచ్చిన భారతదేశం మొత్తము బహుజనులకు, ఈ మాల మహానాడు మాలలకు అందరికీ జైభీములు తెలుపుకుంటున్నాము. బంద్ ప్రకటిస్తూ ఉన్నాము. ఎందువల్లనగా నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక వ్యక్తిని అడ్డు పెట్టుకుని ఎస్సీ వర్గీకరణ చేయాలనేసి పాటుపడుతూ ఉన్నారు. ఇందులో సుప్రీంకోర్టు కూడా వాళ్ళకి అనుగుణంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయమని మేము ప్రశ్నిస్తున్నాము. మన ఆంధ్రప్రదేశ్ లో అయితే ఈ ఎస్సీ వర్గీకరణ గురించి దాదాపుగా 15 సంవత్సరాలుగా ఉద్యమం చేస్తూ ఉన్నాము. అయినప్పటికీ ఈ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీనికి ఆమోదం తెలపడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే మనకు దేశంలో ఉన్నటువంటి మోడీ వల్లనేను. సో కాబట్టి మోడీ గారు దయచేసి ఈ యొక్క బిల్లుని ఉపసంహరించాల్సింది కోరుకుంటూ ఈ రోజు మేము సూళ్లూరుపేట పట్టణంలో మాల మహానాడు తరఫున పెద్ద ఎత్తున భారీగా ర్యాలీ చేసి ధర్నా నిర్వహించి ఈ యొక్క బిల్లును ఉపసంహరించుకోవాలనేసి మద్దతు ప్రకటిస్తున్నాం. నాయుడుపేట పట్టణంలోని గడియారం సెంటర్ వద్ద వెలిసి ఉన్న గ్రామ దేవత పోలేరమ్మ హుండీ లెక్కింపును దేవాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి శశాంక్, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. 2 నెలల 20 రోజులకు గాను హుండీ లెక్కింపులో 4,30,988 రూపాయలను అమ్మవారికి భక్తులు కానుకలుగా సమర్పించినట్లు వారు తెలియజేశారు.
మీరు ఇంకో రేట్ చూపించి ఇప్పుడు చిన్న విరామం. శ్రీ గణేష్ ఎంటర్ప్రైజెస్ వారి ఆధ్వర్యంలో సూళ్లూరుపేట పట్టణంలో ఎల్జీ కంపెనీ వారి నమ్మకమైన నాణ్యమైన ఉత్పత్తులను లైవ్ డెమోస్ ద్వారా సుశిక్షితులైన డెమోన్స్ట్రేటర్స్ తో మీకు నచ్చిన లేటెస్ట్ ఉత్పత్తులను ఆన్లైన్ కన్నా తక్కువ ధరలకే ఎక్స్చేంజ్ సౌకర్యంతో క్రెడిట్ డెబిట్ కార్డ్స్ ద్వారా అధిక ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ సౌకర్యంతో నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యంతో బజాజ్ టీవీఎస్ ఐడిఎఫ్సి ఫైనాన్స్ వారి జీరో డౌన్ పేమెంట్ సౌకర్యంతో పొందండి. ఎల్జీ ఓఎల్ఈడి టీవీ ఎన్ఈడి టీవీ నానో యూహెచ్డి కొనుగోలుపై సౌండ్ బార్స్ ను ఎల్జీ టోన్ ఫ్రీని ఎల్జీ మైక్రోవేవ్ ఎల్జీ డిష్ వాషర్స్ కొనుగోలుపై వాషర్ కిట్ ఉచితం. ఎల్జీ టాప్ అండ్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్ పై బ్రాండెడ్ ఐరన్ బాక్స్ ఉచితం. మరిన్ని ఆఫర్లకు శ్రీ గణేష్ ఎల్జీ బెస్ట్ షాప్ ఐసిఐసిఐ బ్యాంకు ప్రక్కన జిఎన్టీ రోడ్ సూళ్లూరుపేట తిరుపతి జిల్లా. బ్యాక్ టు న్యూస్. సూళ్లూరుపేట సబ్ ఇన్స్పెక్టర్గా బ్రహ్మనాయుడు పదవీ బాధ్యతలు చేపట్టారు. గతంలో అతి కొద్ది కాలం మాత్రమే సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహించిన బ్రహ్మనాయుడు ఆకస్మిక బదిలీతో విజిలెన్స్ డిపార్ట్మెంట్కు బదిలీ కావడం జరిగింది. అయితే ప్రస్తుత బదిలీల్లో భాగంగా ఎస్ఐ రహీం రెడ్డి స్థానంలో తిరిగి బ్రహ్మనాయుడు పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ఎస్ఎస్ న్యూస్తో మాట్లాడుతూ సూళ్లూరుపేటలో ట్రాఫిక్ సమస్యలకు, లా అండ్ ఆర్డర్, దొంగతనాలు, గంజాయి స్మగ్లింగ్, మహిళలపై ఈవ్ టీజింగ్ లాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరిక జారీ చేశారు. సుళ్లూరుపేట ప్రజలందరికీ నా నమస్కారాలు. ఇప్పుడు సుళ్లూరుపేట ఎస్హెచ్ఓగా నేను బాధ్యతలు తీసుకోవడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ఉన్నతాధికారులకి, అలాగే ముఖ్య ఎవరైతే నాయకులు ఉన్నారో వారందరికీ నా ధన్యవాదాలు. సుళ్లూరుపేటలో నేను ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని నెలల క్రితం చేసి కొన్ని కారణాల వల్ల ట్రాన్స్ఫర్ మీద వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ ముందు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ నేను సుళ్లూరుపేట ఎస్హెచ్ఓగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. సుళ్లూరుపేటలో ముఖ్యంగా ట్రాఫిక్ అయితేనేమి, ఇది బోర్డర్ పట్టణం కాబట్టి ఇక్కడ కొంచెం గాంజాకి సంబంధించిన యాక్టివిటీస్ గతంలో జరిగాయి. ఇప్పుడు ఏమైనా జరిగితే వాటిని అయితే ఉపేక్షించే పని లేదు. అలాగే ముఖ్యంగా మన ప్రభుత్వం చేపట్టిన శాంతి భద్రతల విషయం అయితే కానీ, ఇంకా మన మహిళల రక్షణకై ప్రత్యేక కృషి ఉంటుంది. శాంతి భద్రత విషయాల్లో ఎటువంటి చట్టపరమైన చర్యలు, కఠినమైన చర్యలు మేము తీసుకోవడం జరుగుతుంది. దయచేసి మీడియా సోదరులందరూ మాకు ఈ విషయంలో తోడ్పడుతూ సహాయ సహకారాలు అందించవలసిందిగా. వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణను తరతరాలుగా పట్టణంలో నివసిస్తున్న వీరపాండ్య కట్టబొమ్మన్ రాజ కంబాళ వ్యాపార సంక్షేమ సంఘ వ్యాపారస్తులు కలిసి వినతిపత్రం అందజేశారు. గత 30 సంవత్సరాల పైబడి తమిళనాడు నుండి వెంకటగిరి పట్టణంకు వలస వచ్చి నివసిస్తున్న వీరు తమ వ్యాపారాల ద్వారా వచ్చే చాలీ చాలని సంపాదనతో అద్దె ఇళ్లలో బతుకు జీవనం సాగిస్తున్నామని, తమ యందు దయ ఉంచి ప్రభుత్వం ద్వారా షాపుల నిర్వహణకు స్థలాన్ని మంజూరు చేయాలని వారు ఎమ్మెల్యేని అభ్యర్థించారు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు మరియు పోలేరమ్మ దేవస్థాన మాజీ సభ్యులు ఆవుల మోహన్ యాదవ్ ఆధ్వర్యంలో వీరు ఎమ్మెల్యేను సంప్రదించడం జరిగింది.
కలవకముందు సార్ కాడ ఎమ్మెల్యే గారి కాడ వచ్చాము, వచ్చి ఒక అచ్చి ఇచ్చున్నాము, ఆల్రెడీ ఇచ్చున్నాము. కాబట్టి ఇప్పుడు కూడా రాపిచ్చి మాకు అంగడిలు లేదు కాబట్టి ఎక్కువ బాడీలు అన్నిటికీ సరిపోవట్లేదు కాబట్టి మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గర వచ్చాము. కాబట్టి చేస్తారనేది మాకు ఒక నమ్మకం ఉంది. కాబట్టి మేము ఆయన కాడ వచ్చి స్థలం కావాలనేది కోరుకుంటున్నాము. అది ఇచ్చినాము, సార్ తీసుకున్నారు, చేస్తారనేది ఒక నమ్మకం కలిగింది. అంటే ఎట్ట మీ అందరికి ఒకే దగ్గర అంగడి పెట్టుకోవడానికి కావాలని, ఒకే దగ్గర అంటే నెల్లూరు సండే మార్కెట్ లెవెల్లో అట్ట కావాలి, ఆ విధంగా వెంకటగిరిలా కావాలని ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇచ్చారు. కొన్ని దాంట్లో వివరాలు రాసుంటే ఆయనకి నచ్చిన చోట్ల ఏదైనా మంచి చోట్ల మాకు క్లిక్ అయినట్టు ఉన్న స్థలాల్లో ఇస్తే చాలా కొన్ని ప్లేసులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. స్పెషల్ సమ్మరీ రివిజన్ కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని నాయుడుపేట తహసీల్దార్ గీతావాణి తెలియజేశారు. ఆగస్టు 20వ తేదీ నుండి అక్టోబర్ 18వ తేదీ వరకు స్పెషల్ సమ్మరీ రివిజన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి నూతన ఓటర్ల మార్పులు చేర్పులతో పాటు ఒక కుటుంబానికి సంబంధించిన ఓటర్లందరికీ ఒకే సీరియల్ కిందకు చేర్చే విధంగా చేయడం జరుగుతుందని గీతావాణి తెలియజేశారు. స్పెషల్ సమ్మరీ రివిజను మనకి ఆగస్టు 20వ తేదీ నుంచి మొదలై అక్టోబరు 18 వరకు ఎండ్ అవుతుంది. ఈ ఈ ఈ ఈ ఈ టైంలో ప్రతి బిఎల్ఓ ఇంటింటికి తిరుగుతారు. డోర్ టు డోర్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఈ డోర్ టు డోర్ వెరిఫికేషన్లో ఒక ఫ్యామిలీ ఓటర్స్ ఒక సీరియల్ డోర్ నెంబర్ కింద ఉండకుండా స్కాటర్డ్గా ఆ ఓటర్ లిస్టులో ఇంకెక్కడన్నా పడితే అన్ని ఓటర్స్ని ఒకే ఫ్యామిలీలోకి తీసుకొచ్చే ఏర్పాటు, తర్వాత దాంట్లో ఏదైనా సవరణలు చేయాల్సి ఉంటే ఆ ఏర్పాటు, కొత్తగా ఆ కుటుంబంలో ఏమైనా క్లెయిమ్స్ అప్లై చేసుకోవాల్సి ఉంటే వాళ్ళని నమోదు చేసుకోవడము, అదేవిధంగా ఏదైనా కుటుంబంలో డెత్ కేసులు కానీ అవి ఉన్నా కూడా పరిశీలించి దాన్ని డెత్గా నమోదు చేయడము, ఇలాంటివన్నీ మన బిఎల్ఓస్ ఇంటింటికి తిరుగుతారు ఈ ఆగస్టు 20 నుంచి అక్టోబర్ 18 వరకు. కాబట్టి ఎవరైనా ఓటర్స్ ఇంటింటికి వచ్చినప్పుడు ఈ బిఎల్ఓస్ వాళ్ళకి సహకరించి వాళ్ళకి ఎటువంటి క్లెయిమ్స్ కావాలో, ఎటువంటి అప్లై చేసుకోవాలో, ఎటువంటి సవరణలు చేసుకోవాలో ఓటర్ లిస్టులో అవన్నీ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఎస్సీ వర్గీకరణపై ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ నాయుడుపేటలోని దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. బుధవారం నాయుడుపేట పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి దళిత నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశవ్యాప్తంగా ఐక్యతతో ఉంటూ ఎన్నో ఏళ్ల నుంచి అన్నదమ్ములుగా కలిసి బతుకుతున్నటువంటి ఎస్సీ సామాజిక వర్గంలోని మాలమాదిగలను వర్గీకరణ పేరుతో విచ్ఛిన్నం చేస్తూ మా యొక్క జాతులని అనగారినటువంటి వర్గాలని మరి ఇంకా బలహీనపరచడానికి కుతంత్రాలు చేస్తున్నటువంటి విధానాలని ప్రభుత్వాలు వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే మీకు మా దళితులపై అంత ప్రేమే ఉంటే మాకున్నటువంటి రిజర్వేషన్ శాతాన్ని పెంచి మాకు సహకరించాలా కానీ ఉన్నంతలోనే మీరు విభజించి ఒకరికి న్యాయం మరొకరికి అన్యాయం చేస్తామనేటువంటిది అంత సమంజసమైనటువంటి విధానం కాదు. కాబట్టి ఈరోజు దేశవ్యాప్త నిరసనలకి నిదర్శనంగా నాయుడుపేటలో కూడా ఎస్సీ సామాజిక వర్గంలోని మనందరం కూడా ఇక్కడ ఐక్యతగా కూడి మా యొక్క విన్నపాన్ని తెలియపరచుకుంటున్నాం. ప్రభుత్వాలు ఈ విధానాన్ని వెనక్కి తీసుకొని దళితులకు ఇస్తున్నటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి ఇస్తున్నటువంటి రిజర్వేషన్ శాతాన్ని పెంచి మాలోనున్నటువంటి అభివృద్ధిని కాంక్షించాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. రాధాకృష్ణ మాదిగా మా సోదర సమానుడు, ఆయన బయటోడేం కాదు. ఆయన అణగారిన వర్గాలని అని మనకు పేరుంది, మాల మాదిగలకు యానాద వ్యక్తులకు. ఆ విషయాన్ని ఆయన తెలుసుకుంటే మంచిది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే అగ్రవర్ణాలు అనేటువంటి వాళ్ళు ఈ మాల మాదిగా కలిసి ఉంటే
రాజ్యాంగాన్ని రాజ్యాధికారాన్ని చేజిక్కించుకుంటారని చెప్పిన వాళ్ళు గ్రహించి ఈ మాలలకి మాదిలకి మధ్యలో ఒక అడ్డుకట్ట వేయాలని చెప్పనేసి ఒక ఆలోచన పెట్టుకొని ఈ మందాకృష్ణ మాదిగ ఆయన ఎక్కడో ఉంటే ఆయన తీసుకొచ్చి ఈ ఉద్యమాన్ని నువ్వు నడిపించు, నువ్వు నాయకుడిగా ఉంటూ నీ వెనకాల మేము ఉంటాము, నీకేం కావాలి మేము ఇస్తాము, నీకేం కావాలి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి వాళ్ళ భ్రమలో ఉన్నాడు ఆయన. భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలో ఎక్కడో కూడా మాలలో మాదిగులు విభజించి మీరు రిజర్వేషన్ పంచుకోమని ఎక్కడ రాజ్యాంగంలో రాయలేదు. కాబట్టి మందాకృష్ణ మాదిగ గారు మీరు ఆ విషయాన్ని వాళ్ళ భ్రమలోంచి బయట రండి. అధికార వర్గంలో నుంచి అనగారిన వర్గాన్ని అనగదొక్కబాలి మీరు వాళ్ళతో కలిసి. కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే మాల మాదిగులు కలిసి ఉంటే రాజ్యాధికారం మన చేతికి వస్తుంది, మనం ఏమనుకుంటే సాధించవచ్చు. నీకు చేతనైతే నువ్వు రా, ఒక కమిటీగా మాల మాదిగులందరం కలిసి ఒక కమిటీగా ఏర్పడదాం. ఒక కమిటీగా ఏర్పరచుకొని భారతదేశంలో మాల మాదిగులు కలిసి ఒక ఉద్యమం చేస్తే ఎట్లుంటుందో అగ్రవర్ణాలకి ధనికులకి తెలుస్తుంది. కాబట్టి ఒక కమిటీ వేసుకొని అందరం కలిసి దేశ రాజధాని మీద, రాష్ట్రాల మీద, దేశాల మీద మనం పోరాటం చేద్దాం. ఎస్ఎస్ న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కార్యక్రమం. బంద్ నేపథ్యంలో మూతబడ్డ ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలు. కోల్కతా ఘటనను నిరసిస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన ప్రజా సంఘాల నేతలు. సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా బ్రహ్మనాయుడు పదవీ బాధ్యతలు. పద్ధతులు మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్. గంజాయి, ఈవ్ టీజింగ్ చేసే బ్యాచ్లకు ఎస్ఐ బ్రహ్మనాయుడు హెచ్చరిక. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.